నమస్తే ఆడియన్స్, వెల్కమ్ టు టీమ్ ఆసమ్, మీ ఆల్ ఇన్ వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఈరోజు మనం నార్మల్ రివ్యూస్లా కాకుండా కొంచెం రూట్ మార్చి వేరే జానర్ షిఫ్ట్ అవుతున్నాం. అదే యానిమే. ఇక్కడ నుంచి మన ఛానల్లో ఫుడ్ అండ్ మూవీ రివ్యూసే కాకుండా యానిమే రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కూడా వస్తుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతుండమ్మా. అండ్ ఈ సిరీస్లో మనం ఫస్ట్ రివ్యూ చేయబోయేది ది మోస్ట్ ఫ్యాన్ ఫేవరెట్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ అండ్ చాలా తక్కువ టైంలో ఆడియన్స్ నరలోకి ఎక్కేసిన ఒకే ఒక యానిమే, ఈ సోలో లెవెలింగ్. సో రీసెంట్గానే నేను ఈ యానిమే అనే ప్రపంచాన్ని తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ రివ్యూ కంటే ముందుగా మనకున్న ఆడియన్స్కి చెప్పాలి. సో అదేంటంటే, అన్నిటికంటే ముందు మీకు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, యానిమేషన్ అండ్ యానిమే, లేకపోతే యానిమే ఆర్ కార్టూన్ రెండు వేరంటే వేరు. ఎవరైనా సరే మీరు ఈ సోలోలను చూస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే మీ ఫ్రెండ్స్ వచ్చి ఏంట్రా నువ్వు బొమ్మలు చూస్తున్నావు అంటే మొహం మీద 4 పీకండి. సో 4 పీకిన తర్వాత వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన యానిమేషన్స్, కార్టూన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే డోరేమాన్, షిన్చాన్, టామ్ అండ్ జెర్రీ, చోటా భీమ్ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యానిమేషన్ కింద వస్తాయి. అవి యానిమే కాదు. సో యానిమేకి యానిమేషన్కి గోరింటాక్కి గోంగూరకున్నంత తేడా ఉంది. సో దీంట్లో ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి, యానిమే అనేది జపనీస్ టర్మ్ అండ్ క్రియేట్ చేసింది కూడా వాళ్ళే. అండ్ యానిమేషన్ అనేది అమెరికన్స్ క్రియేట్ చేశారు. అండ్ కామిక్ బుక్స్ కూడా మనకి వాళ్ళకి చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం కామిక్స్ అంటాం, వాళ్ళ స్టోరీ బుక్స్ని వాళ్ళు మాంగా అంటారు. అండ్ ఇంకొక మేజర్ విషయం వచ్చేసి, యానిమేషన్లో ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీలో క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ యానిమే అనేది ఒక కంప్లీట్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ అనేది ఉంటుంది. ఏంట్రా వినడానికి ఆక్పాక్ కరేపాక్లా ఉందనుకోవచ్చు, కాకపోతే మీరు కొంచెం అర్థం చేసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో నాకు తెలిసినంతలో మీకు అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను. బట్ యానిమే అనేది నిన్న మొన్న విషయం అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం పుట్టక ముందు నుంచి యానిమే అనేది ఉంది. మీకు యానిమే గురించి ఇంకొంచెం క్లారిటీగా తెలియాలంటే మీకు ది బిగ్ 3 గురించి కూడా తెలియాలి. ఏంట్రా ఈ బిగ్ 3 అంటే, ది ఓజీ సిరీసెస్ ఆఫ్ యానిమే. దీంట్లో ఫస్ట్ వచ్చేసి యూ హ్యాషుకే. దీనికి సంబంధించిన లైవ్ యాక్షన్ కూడా నెట్ఫ్లిక్స్లో మినీ సిరీస్ ఒకటి ఉంది, మీకు కావాలంటే ట్రై చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి డ్రాగన్ బాల్ జీ. అండ్ మూడో వచ్చేసి సెయిలర్ మూన్. సో డ్రాగన్ బాల్ జీ మనం వినే ఉంటాం, సెయిలర్ మూన్ అయితే నేను ఎప్పుడూ వినలేదు. అండ్ ఎర్లీ 2000 స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 3 యానిమేస్ అనేవి వీటిని రీప్లేస్ చేసాయి. దాంట్లో ఒకటి వచ్చేసి బ్లీచ్, సెకండ్ వచ్చేసి వన్ పీస్, అండ్ మూడోది వచ్చేసి నరుటో. సో ఇవి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ది బిగ్ 3 అనమాట. అంటే నేను గమనించిన ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, యానిమేషన్లో మీరు ఎంత పాపులర్ సిరీస్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం 50 ఎపిసోడ్ల కంటే ఎక్కువ ఉండవు. బట్ యానిమే అలా కాదు. టాప్ 3లో ఉన్న వన్ పీస్ ఏదైతే ఉందో, మీరు చెప్తే నమ్మరు, 1100+ ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. 1100+. ఇదేదో మాంగానో కాదు, డైరెక్ట్ యానిమేనే 1100+ ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. ప్రజెంట్ కూడా ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది అది. సారీ, మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయాను. సోలో లెవెలింగ్ అనేది సౌత్ కొరియా వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది. యానిమేలో ఎటువంటి తేడా అనేది ఉండదు. బట్ స్టోరీ బుక్స్ ఏవైతే మాంగా అంటామో, మనం సౌత్ కొరియా వాళ్ళని మాంగా అనము, మాన్వా అంటాము. జపనీస్ వాళ్ళకి సౌత్ కొరియా వాళ్ళకి ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఇది. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, యానిమేషన్కి యానిమేకి గోరింటాక్కి గోంగూరకున్న తేడా ఉంది. సో రెండు ఒకటి కాదు. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినట్టున్నాను. ఇప్పుడు మనం అస్సలు మ్యాటర్లోకి వద్దాం. ది సోలో లెవెలింగ్. ఈ సిరీస్ చూడకముందు వరకు నాకు యానిమే అంటే ఇన్ఫర్మేషన్ కానీ యానిమే చూసే ఇంట్రెస్ట్ కానీ రెండూ నాకు లేవు. కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత నేను యానిమే అనే ఒక కాన్సెప్ట్కి భయంకరమైన ఫ్యాన్ అయిపోయాను. అండ్ సోలో లెవెలింగ్ అయితే నేను డైహార్డ్ ఫ్యాన్ని. ఇది లాస్ట్ 2024లో రిలీజ్ అయిందంట. ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక 1 year గ్యాప్ ఉంది సీజన్ 2కి. ఈ 1 yearలో ఎంత పాపులర్ అయిందంటే ఇది యానిమే వరల్డ్లోనే టాప్ పొజిషన్లో ఉంది. సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత ఎపిసోడ్కి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆ రికార్డ్స్ మళ్ళీ అదే బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. పర్టికులర్గా లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే సర్వర్ క్రాష్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయింది. అవి సెట్ చేసిన రికార్డ్స్ దెబ్బకి సీజన్ 3 కూడా రాబోయే నెక్స్ట్ ఇయర్లో ప్రొడ్యూస్ చేస్తున్నారంట. సీజన్ 3 కూడా అనౌన్స్ చేశారు. ఈగర్లీ వెయిటింగ్. ఇంక మనం సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ 2 seasons కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు వాళ్ళు మనకు చూపించిన స్టోరీ వచ్చేసి, సౌత్ కొరియాలో ర్యాండమ్ ప్లేసెస్లో డంజన్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉన్నాయి. డంజన్స్ అంటే వేరే వరల్డ్కి గేట్స్ అనుకోవచ్చు. ఇవి ఓపెన్ అవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ర్యాండమ్ పీపుల్కి పవర్స్ ఆడడం కూడా స్టార్ట్ అయ్యాయి. కాకపోతే కొంతమందికి తక్కువ కానీ కొంతమందికి ఎక్కువ కానీ పవర్ అనేది ఉంటుంది.
సో ఈ పవర్ లెవెల్కి ర్యాంక్ అనేది ఇస్తుంటారు. లోయెస్ట్ వాళ్ళకి ఈ అని, హైయెస్ట్ వాళ్ళకి ఎస్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఈ ఎవరికైతే పవర్స్ అనేవి వస్తాయో వాళ్ళని గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని ఈ గేట్స్ లోపలికి పంపిస్తుంది. లోపల మాన్స్టర్స్ అనేవి ఉంటాయి, వాటన్నిటిని క్లియర్ చేస్తే బయట గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో బేసిక్గా వెళ్ళి హంటర్స్ కింద రిక్రూట్ చేసుకొని డంజన్స్ అనేవి క్లియర్ చేపిస్తూ ఉంటారు. ఇది సోలో లెవెలింగ్ బేసిక్ ప్లాట్. ఈ సిరీస్లో మన హీరో పేరు వచ్చేసి సంగ్ జిన్ వూ. మన వాడు టిపికల్ తెలుగు హీరో మాదిరి. ఎందుకంటే హాస్పిటల్లో కోమాలో ఉన్న తల్లి, డాక్టర్ అవుతున్న చెల్లి, చిన్నప్పుడే తండ్రి వదిలేస్తాడు. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనవాడే తీసుకుంటాడు. సో మనవాడు హంటర్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న రైడ్స్కి వెళ్తూ ఉంటాడు. సో ఈ రైడ్ అంటే ఏంటంటే ఇలా డంజన్ లోపలికి వెళ్ళి క్లియర్ చేసేదని రైడ్ అంటారు. కానీ ఒక రైడ్కి వెళ్ళాలంటే 6 మెంబర్స్ టీం ఉండాలి. మనవాడు 6th మెంబర్ అనమాట. ఎందుకంటే మనవాడు హోల్ సౌత్ కొరియాలోనే వీకెస్ట్ హంటరు. ఎందుకంటే మనవాడు ఈ ర్యాంక్ ప్లస్ అది ఎంత చిన్న రైడ్ అయినా సరే మనవాడు చావు అంచుల దాకా వెళ్ళేసి రావడం అతని స్పెషాలిటీ అనమాట. సో దానివల్ల మన వాడిని ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తుంటారు, కొంతమంది జాలి చూపిస్తూ ఉంటారు. అలాంటిదే ఒక ఇన్సిడెంట్ కారణంగా మనవాడి హోల్ స్టోరీయే మారిపోద్ది. అదే డబల్ డంజన్ ఇన్సిడెంట్. ఈ డబల్ డంజన్ ఏంటంటే డోర్ లోపల ఇంకొక డోర్ ఉండడం. ఒకరోజు సంగ్ జన్ వూ టీం ఒక రైడ్కి వెళ్తారు. రైడ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లోపల ఇంకొక డోర్ కనిపిస్తుంది. సరే ఆ డోర్ కూడా క్లియర్ చేస్తే మనకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి కకృతిపడి లోపలికి వెళ్తారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గాడ్ లెవెల్ క్రీచర్ ఉంటుంది. ఆ క్రీచర్ మన వాడి టీంని చిటికలో సగం లేపేస్తుంది. ఇంకో ముగ్గురు బ్యాలెన్స్ ఉండగా సంగ్ జన్ వూ అతను తెలివితేటలు ఉపయోగించి ఒక ఇద్దరిని బయటికి తప్పిస్తాడు. బట్ మనవాడు కాళ్ళు చేతులు పోగొట్టుకుని అక్కడే లాక్ అయిపోతాడు. ఆ చావు అంచులకు వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి ఒక సిస్టమ్ అనేది కనిపిస్తుంటుంది. ఈ సిస్టమ్ అంటే ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు అండ్ రాబోయే సీజన్స్లో తెలుస్తుంది. ఈ సిస్టమ్ మనవాడికి తప్ప ఇంకెవరికి కనపడదు. ఈ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి మన వాడికి టాస్క్స్ అసైన్ చేస్తూ మన వాడి పవర్ లెవెల్ పెంచుతూ ఉంటుంది. అలా వీకెస్ట్ హంటర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ కాస్త సంగ్ జన్ వూ సీజన్ 2 కంప్లీట్ అయ్యే టైంకి ది స్ట్రాంగెస్ట్ హంటర్ ఎవర్ ఇన్ మ్యాన్ కైండ్గా మారిపోతాడు. ది షాడో ఆఫ్ మోనార్క్గా మారిపోతాడు. అంటే కింగ్ ఆఫ్ షాడోస్ అనమాట. ఇక ఈ సిరీస్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ ఏంటంటే మెయిన్ క్రెడిట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యానిమేటర్స్కి ఇవ్వాలి. వాళ్ళిద్దరూ ఇంక్రెడిబుల్ జాబ్ చేస్తున్నారు. ఇంక్రెడిబుల్ జాబ్. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ పర్టికులర్గా ప్రాణం పోస్తున్నారు ఆ క్యారెక్టర్, సంగ్ జన్ వూ క్యారెక్టర్కి. అండ్ యానిమేటర్స్ అయితే ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. అది క్లియర్గా మీకు తెలుస్తుంది. చూసేటప్పుడు మీకు చాలా గ్రాండ్గా చాలా బాగా కనిపిస్తుంది. ఆ విజువల్ కానీ ఆ ఆర్ట్ స్టైల్ కానీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది అనమాట. మనం ఒక్క సెకండ్ కూడా కళ్ళు తిప్పుకోలేము, అలా ఉంటుంది ఆ డిజైన్ అనేది. అండ్ మిగతా ఆస్పెక్ట్స్ వచ్చేసి డైరెక్షన్ కానీ, క్యారెక్టర్ డిజైన్ కానీ, ఒక సౌండ్ డిజైన్ కానీ, బీజిఎం కానీ అంత టాప్ లెవెల్లో ఉంటుంది. టాప్ లెవెల్. ఇక ఈ సిరీస్లో నెగిటివ్స్ విషయానికి వస్తే నాకున్న ఒక్క నెగిటివిటీ ప్లస్ కంప్లైంట్ ఏంటంటే మాన్వా నుంచి అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి మాన్వాలో ఉన్న సిరీస్ని యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు ఇక్కడ యానిమేట్ చేయట్లేదు. ఎందుకంటే మేబీ అది ఎక్కువ టైం కన్స్యూమింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే బడ్జెట్ విషయం అయి ఉండొచ్చు, లేకపోతే చాలా రీజన్స్ ఉంటాయి. బట్ వాళ్ళు కొంచెం అఫోర్ట్ పెట్టి ఇంకొంచెం యాక్టీస్గా కామిక్ బుక్లో ఎలా ఉందో అలా స్టోరీని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే కామిక్ బుక్లో ఉన్న సీన్స్ అనేవి కొన్ని వీళ్ళ యానిమేషన్లోకి తీసుకొచ్చినప్పుడు అవి కట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒరిజినాలిటీ ఎక్కడైనా మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. కామిక్ బుక్ రీడర్స్కి అయితే అది బాగా తెలుస్తుంది అండ్ నార్మల్ ఆడియన్స్కి అయితే బాగానే అనిపిస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే టైం లెంత్. ఇది ఒక్కొక్క ఎపిసోడ్ 23 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. 1 hour ఎపిసోడే ఇంట్రెస్టింగ్గా ఉంటే మనకి చాలా త్వరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది ఇంత చిన్న టైం పీరియడ్లో మనకి ఎపిసోడ్ ఒక 5 నిమిషాలు కూడా ఉన్నట్లేదే అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మంచి అడ్రినల్ రష్ ఉన్న ఎపిసోడ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏంటో వీడు రివ్యూ చెప్తాను చెప్పి మొత్తం స్టోరీ అంతా చెప్పి స్పాయిల్ చేశాడు అనుకుంటే మీరు ఎక్కడే బుడదో లెగ్గెట్టినట్టు. ఇప్పటివరకు నేను చెప్పింది జస్ట్ 10% ఆఫ్ ది స్టోరీ మాత్రమే. అది కూడా మీరు ఏం చూడబోతున్నారో మీకు ఒక బేసిక్ ఐడియా ఇవ్వడం కోసం. సోలోలో మొత్తం కవర్ అవ్వడానికి మొత్తం 4 ఆర్క్స్ ఉన్నాయి. వీళ్ళు సీజన్ 1, 2ని కవర్ చేసింది జీజు ఐలాండ్ ఆర్క్ మాత్రమే. ఇంకా చాలా స్టఫ్ రాబోతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ సిరీస్ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎపిసోడ్ టు ఎపిసోడ్ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలా, లేకపోతే సీజన్ అంతా కవర్ అయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలా నాకు క్లియర్గా మెన్షన్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఓకే. సో ఫైనల్గా సిరీస్ ఎక్కడ చూడాలరా అంటే ప్లేస్టోర్లో క్రంచ్రోల్ యాప్ అవైలబుల్గా ఉంది. సో వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. అన్ని లాంగ్వేజ్లో డబ్బై కూడా ఉంది. హ్యాపీగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని హ్యాపీగా చూసుకోవచ్చు.
లేదు మేము ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే మీరు క్రోమ్ ఓపెన్ చేసి యానిమే వరల్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాన్ని సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. అంతమించి ఎక్కువ అడగండి. సో ఇక రేటింగ్ విషయానికి వస్తే ఎంత హై లెవెల్ రేటింగ్ ఉంటే అంత ర్యాంక్ ఇచ్చేసేయండి. 10 ఉంటే 10, 100 ఉంటే 100, 1000 ఉంటే 1000. వెల్ మచ్ డిజర్వ్ సిరీస్ ఇది. సో మీకు వీకెండ్లో కానీ ఏ సినిమా చూడాలి అన్న ఒక కన్ఫ్యూజన్ ఉంటే, సినిమాస్ లేవు మాకు చూడడానికి ఏం దొరకట్లేదు ఉంటే స్టార్ట్ చేసేయండి. బిగినర్స్ యానిమేకి ఇది చాలా బెస్ట్ స్టార్ట్ అని చెప్పొచ్చు. హ్యాపీగా మీరు చూడడం స్టార్ట్ చేస్తారంటే ఈ 2 days ఎలా అయిపోయా కూడా మీకు అసలు అర్థం కాదు, అంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చూస్తారు. సో హ్యాపీ వీకెండ్. సైనింగ్ ఆఫ్ టీమ్ ఆసమ్.